దేవుని సహాయము లేకుండా మనం ఏమి చేయలేము. దేవుని సహాయము వలన మనం ఏదైనా సాధించడానికి, ఏదైనా చేయడానికి దేవుని యొక్క సహాయము మనకు ఎంతగానో తోడ్పడుతుంది. బైబిల్లో రాయబడిన మాట ప్రకారం దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్లో రాయబడిన మాట ప్రకారం కీర్తన 124:8 ప్రకారం భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. నీకు మరే ఎక్కడి నుంచి కూడా నీకు సహాయం రాదులని సృష్టికర్త అయినటువంటి దేవుని వలన నీకు సహాయం దొరుకుతుంది. ఎందుకంటే సహాయం చేయుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఈ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి మన దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఇక ఈ సహాయం నీకు ఎలా ఉంటుంది అని చెప్పానంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు 22:30 ప్రకారం దేవుని సహాయము వలన, దేవుని యొక్క సహాయము వలన నీవు ప్రాకారమును దాటినంతగా దేవునికి సహాయం చేయబోతున్నాడు. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులను ఉన్నావో దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన నీ వద్దకు రాబోతున్నాడు. ఇక ఆయన వచ్చాడు అని చెప్పారంటే దేవుని బిడ్డగా ఆయన సహాయం వలన నీవు ప్రాకారమును దాటబోతూ ఉన్నావు. దుష్టుడు నిన్ను గలిబిలి చేయడానికి కానీ, దుష్టుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి కానీ, దుష్టుడు నిన్ను ఏడిపించడానికి, బాధ పెట్టడానికి వాడు ఎన్ని పన్నాగాలు చేసినా దేవుని యొక్క సహాయం వలన, దేవుని యొక్క సహాయం వలన వాటన్నిటిని నీవు ఏం చేయబోతున్నావు అంటే వాడిని తిప్పి కొట్టబోతూ ఉన్నావు. మన యొక్క దేవుని యొక్క సహాయము నిన్ను ఏం చేస్తుంది అని చెప్పానంటే గొప్ప చేయబోతూ ఉంది, గొప్ప చేయబోతూ ఉంది. ఆ సహాయం వలన నీవు గొప్ప ఆదరణ పొందుకొని పోతూ ఉన్నావు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రాకారంలో దాటబోతున్నావు అంటే ఏ సరిహద్దుల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇక ఇంతే నా జీవితము, ఇక ఇంతే నా పరిస్థితి, ఇక ఇంతే నా లైఫ్ ఇంతే అని చెప్పని నువ్వు దేని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, దేని బట్టి నీవు మరి బాధపడుతూ ఉన్నావో ఆ ప్రాకారం దాటబోతున్నావు, నువ్వు ఆ సరిహద్దును దాటబోతూ ఉన్నావు. దేవుడు నీకు ఈ యొక్క సహాయం వలన, దేవుడికి చేసే సహాయం వలన నీ శ్రమను పడుతున్న ప్రాకారం దాటబోతున్నావు, ఇబ్బందులు పడుతున్న ప్రాకారం దాటబోతూ ఉన్నావు, సమస్యలు పడుతున్న ప్రాకారం దాటబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను ఇలాంటి భయంకరమైనటువంటి ప్రాకారమును దాటి దేవుడు తన శాంతిలోనికి నడిపించబోతుంది, దేవుడిని ఆశ్రయించబోతున్నాడు.